మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి ఒక నూతనమైనటువంటి వాగ్దానము, అది దావీదు గారు రాసినటువంటి కీర్తనలు 119వ కీర్తన 11వ లేఖనాన్ని మనం చూసినట్లయితే, నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను అని దావీదు గారు ఎంతో ఎంతో ప్రేమతో పలుకుతున్నటువంటి మాటలు. అవును, ప్రభువైన యేసుక్రీస్తు వారు అనగా వాక్యమై ఉండి ఈ లోకానికి సర్వలోక జనుల రక్షణార్థమై వచ్చినటువంటి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన హృదయములలో ఉంచుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యాన్ని మనలో నిలుపుకుంటాం. అట్టి వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకున్నట్లయితే మనము ఎన్నడూ కూడా ఆయన మార్గం నుండి తప్పిపోము, జారిపోము, పడిపోము, లోకంలోనికి వెళ్ళిపోము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అట్టి వాక్యమును ఈ దినమున అట్టి మాటలను, దేవుని యొక్క మాటలను వినడానికి ఈ ఆదివార కాల సమయమున ఆయన మందిరమునకు వచ్చి ఆయనకు సాగిలపడి మనము చేసినటువంటి తప్పులను ఒప్పుకొని ఆ వాక్యమును మన హృదయంలోకి ఎత్తుకొని మన యొక్క గృహములకు, మన జీవితాలకు నాయన అది ఆదర్శంగా ఉంటుందని ప్రభువులు వారు సూటిగా మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు మనందరి హృదయములలో నెరవేరుటకు గాను తలలు వంచి శిరస్సు వంచి మరి కళ్ళు మూసుకొని ప్రార్థించాలని, ప్రభునామములో ఏకీభవించాలని అందరికీ మనవి చేసుకుంటూ ఉన్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరములు కలిగిన దేవ, ఇదిగోనైనా ఈ వాగ్దానము అందరి జీవితములలో సంపూర్ణముగాను నిశ్చయముగా నెరవేరుటకు కృప చూపమని మమ్మలను మేము మిక్కిలిగా తగ్గించుకొని నా ప్రభువా మీ పాదాల దగ్గర మమ్మల్ని సమర్పించుకుంటూ ప్రతిష్ఠించుకుంటూ జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.